ఈ కోన్ ఒక్కొక్కటి $3 అంట, అంటే దాదాపుగా 250 రూపీస్. కావునా తీసుకో లేకపోతే అయిందా. హాయ్ నమస్తే, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాం. మేమైతే చాలా చాలా బాగున్నాము. లాస్ట్ వీడియోలో చెప్పినా కదా, హనీకి మీట్ ద టీచర్ అని ఉన్నింది. అది నిన్న పోయేసి వచ్చినాము. అంటే స్కూల్ దగ్గరికి వెళ్ళేసి హనీ ఇప్పుడు 8th గ్రేడ్కి వెళ్తుంది. ఆ 8th గ్రేడ్ టీచర్స్ అందరినీ కలిసేసి వచ్చినాము. అట్లనే వాళ్ళు స్కూల్ సప్లైస్ ఏవి కావాలని వాళ్ళు కూడా మొత్తం లిస్ట్ ఇచ్చినారు. సో ఆ స్కూల్ సప్లైస్ని తీసుకురావడానికి మెయిన్ ఇప్పుడు వెళ్తున్నాం. అట్లనే మనం వరలక్ష్మి వ్రతం చేస్తున్నాం కదా, దానికి సంబంధించినవి ఏవో ఇండియన్ స్టోర్లో కావాలంట, అంటే ఫుడ్ చేయాల్సి వస్తుంది కదా. సో అవన్నీ కూడా తెచ్చుకుందామని ఇప్పుడు నలుగురు స్టార్ట్ అయినాం. ఒక్కొక్క క్లాస్ రూమ్లో ఒక్కొక్క లిస్ట్ ఇచ్చినారు. ఆ లిస్ట్ అన్నీ కలిపి ఒక లిస్ట్ చేసుకోయింది. ఇవన్నీ కావాలంట. ఇవన్నీ టోటల్ ఎన్ని సబ్జెక్ట్స్? 8 ఏవేవి? Science, history, math, orchestra, Spanish, ELA, GT and athletics. ELA అంటే ఇంగ్లీష్ కదా? Yeah. ఓకే, టోటల్ 8 ఇప్పుడు నీకు ప్రతిరోజు ఉంటాయా? Yes. ఎవ్రీడే. ఇప్పుడు టైము ఈవినింగ్ 7 అయింది. ఇంకా అందరూ ఫ్రీ అయిపోయినాము. అట్లనే జున్నుగాడు ఈరోజు లాస్ట్ డే కాన్ఫరెన్స్ ఉన్నింది, అది కూడా వెళ్ళేసి తొందర వచ్చింది. సో ఇంకా నలుగురు కలిసి వెళ్తున్నాం. ఇప్పుడు వాల్మార్ట్కే వెళ్తున్నాము. వాల్మార్ట్లోనే ఈ స్కూల్ సప్లైస్ అన్ని కూడా దొరుకుతాయి. అక్కడ తీసుకున్న తర్వాత మళ్ళీ ఇండియన్ స్టోర్కి వెళ్ళేసి ఇండియన్ స్టోర్లో మొత్తం తీసుకొని రావాలా. ఇంకా రేపటి నుంచి, రేపు కూడా లీవ్, రేపు ఎల్లుండి 2 days లీవ్ పెట్టేసింది ప్రతి. ఇంకా వంటలు అవన్నీ కూడా చేయాలి. ఇప్పుడే వాల్మార్ట్ కి వచ్చినాము. బాగా వచ్చింది కదా తెలుగు? Yes. మీ ఫ్రెండ్స్ అంతా తీసుకున్నారు ఆల్రెడీ? Yeah. అవునా? అయిపోయింటారా మరి ఇప్పుడు? Yeah, I know. I've been telling you guys. What can one do? మన ఇంటికి దగ్గరలో ఉండే వాల్మార్ట్కి వచ్చినాము. నీకేం వస్తుంది లేదా స్కూల్ సప్లైస్? కొనేయడం లేదా? Doing a dance to go with it? What is it? Bro, I'm gonna కార్ తీసుకున్నావా? What do you mean? నేను తీసుకుంటున్నాను. తెలుసారా ఎక్కడ ఉంటాయో? Yeah. ఎక్కడ? Right here. ఇక్కడేనా? Yes. ఇక్కడ ఉన్నాయి. వెల్కమ్ బ్యాక్ టు స్కూల్. స్కూల్ సప్లైస్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. అందరు పిల్లలు వచ్చి తీసుకుంటున్నారు. ఉన్నాయా అన్నీ? What? ఏమి? Nothing. ఏం కావాలరా మెయిన్? Notebooks, binders, pens, pencils, colored pencils, glue, tape, scissors, markers. That's pretty much it. ఇక్కడంతా పెన్స్ ఉన్నాయి, అక్కడ పెన్సిల్స్ ప్లస్ ఇక్కడ బుక్స్, ఇట్లాంటి రోస్ ఇంకా 3 ఉన్నాయి. అన్నీ తీసుకోవాలి. బైండర్స్ ఏవో కావాలంటే వీళ్ళకి, ఇవన్నీ కూడా. నువ్వు తీసుకున్నా ఏం కావాలా? Yeah. మార్కర్స్ అవి. Yeah. ఇక్కడ ఈ పెన్స్ ఉన్నాయి. ఈ పెన్స్ $10 అంట. $10కి ఇవి 6. అట్లనే అదే $10కి ఇక్కడ 10 పెన్స్ ఉన్నాయి. ఈ పైలట్ అంట 10 ఉన్నాయి. అంటే ఒక్కొక్కటి $1 అవుతుంది. స్కెచ్ పెన్స్ ఏవో ఉన్నాయి, ఇవి కూడా $5. ఇట్లా $5, $10, $15. అట్లనే ఇక్కడ కలర్ పెన్, ఇవేమి మార్కర్స్. ఈ మార్కర్స్ $3. క్రయాన్స్ ఉన్నాయి. క్రయాన్స్ ఇప్పుడు వీళ్ళకి అవసరం లేదు కదా.
ఇక్కడ ఉన్నాయి, అట్లనే ఇక్కడ బుక్స్ ఉన్నాయి. ఇవన్నీ ఈ బుక్స్ వచ్చేసి ఒక్కొక్కటి $1.60 అంట. ఇది అంటే దాదాపు 100 రూపీస్ ఇది ఒక్కొక్కటి ఈ బుక్. అట్లనే ఇక్కడ ఈ బైండర్స్ ఉన్నాయి. ఈ బైండర్స్ $6 అంట, దాదాపు 500 రూపీస్. ఇది 500 రూపీస్. కానీ నాకు బైండర్ కూడా కావాలి కదా. ఇది బాగున్నాయి అంతే అన్నీ. ఇవన్నీ బైండర్స్ $5 $6 అట్లా ఉన్నాయి. ఇవి ఫోల్డర్స్ ఇక్కడ ఉన్నాయి. ఇది 25 cents అంట. ఇవి కూడా కావాలి కదా. వద్దా? సరే సరే నిదానంగా చూడు. ఇంకా అంతే. ఇవి చిన్న చిన్న బుక్స్ ఉన్నాయి. ఇవి 50 cents అంట, 40 రూపీస్ ఇట్లా. ఇవి 40 రూపీస్ 50 రూపీస్ ఉన్నాయి. Which one should I get for the same class? Because I'm gonna get a double of the same one. For what class? ELA. This one. Wait, I like this one. ఇది బాగుంది నాకు. This looks like cool. But if it's for ELA, maybe. మరి అడగడం ఎందుకురా ఏది బాగుంది అని. ప్రస్తుతానికి అయితే ఇవన్నీ తీసుకోయింది హరిగాడు. ఈ బైండర్స్ ప్లస్ బుక్స్ ఇవి ఇంకా అంటే నార్మల్గా జనరల్గా అంటే పెన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఆల్రెడీ మొన్ననే ఇక్కడికి వాల్మార్ట్కి వచ్చినప్పుడు తీసుకోయింది. ఇవైతే ఇంకా స్పెసిఫిక్గా వాళ్ళ టీచర్స్ చెప్పినవి తీసుకోయింది. ఇంకా అంతేనా? ఇవి వాటర్ బాటిల్స్. Water bottle and my backpack. వాటర్ బాటిల్ ఉన్నాయి కదా, లేవనా? అదైతే బ్యాగ్ అయితే ఓకేలే. స్కూల్ బ్యాగ్ కూడా కావాలంట. వెళ్దాం. ఇవి సరిపోతాయి ఇంకా అంతేనా? షూరా? నోట్బుక్స్ ఇట్లాంటి బైండర్స్ ఇట్లాంటి మాత్రమే మనం కొనుక్కోవాలా. ఇంకా రిమైనింగ్ అవి టెక్స్ట్ బుక్స్ అయితే అక్కడే ఇస్తారు. అంటే టెక్స్ట్ బుక్స్ కొన్ని ఇస్తారు, కొన్ని ఇంకా రిమైనింగ్ అన్నీ కూడా ఆన్లైన్లోనే ఉంటాయి. లేవా ఇప్పుడు? లేవా టెక్స్ట్ బుక్స్ ఒక్కటి కూడా లేవంట. హై స్కూల్లో ఇస్తారు కదా. ఈవెన్ ఎలిమెంటరీ స్కూల్లో కూడా ఇచ్చినారు కదా కొన్ని. They weren't like they were for different things. Like it wasn't, well, not really. ఓకే. మామూలుగా అయితే ఎలిమెంటరీ స్కూల్లో కూడా ఉన్నాయి 1-2 సబ్జెక్ట్స్ మామూలుగా. ఇప్పుడైతే ఇంకా టెక్స్ట్ బుక్సే లేవంట, అంతా కూడా ఇంకా ఆన్లైన్లోనే. అట్లనే హోంవర్క్ కూడా ఆన్లైన్లో ఎక్కువ చేస్తారు. ఇంకా ఇవి కొన్ని దానిలో కావాల్సి వస్తుంది, ఆర్కెస్ట్రాకి దానిలోకి కొన్ని కావాల్సి వస్తాయి అంతే. సరే ఇప్పుడైతే ఏదేది బ్యాగ్ కావాలంట, బ్యాక్ ప్యాక్ అది తీసుకుందాం. మేము ఇక్కడ తీసుకుంటా ఉంటే ప్రతి ఏదో కావాలంట. వచ్చిందా? ఏంటి అవి? ఆ కలర్ పెన్సిల్స్ నీకు కావాలా ఇప్పుడు? ఓకే ముందువే అవి. దీనిలో వేసేద్దాం ఇవి. అట్లనే ప్రతి ఇదేదో తీసుకుంది. ఒకటి కడాయా, ఇది ఏమంటారు కర్రీస్ అట్లా చేయడానికి అంట. ఇది $20 అంట. $20 అంటే దాదాపు అంటే ఒక 1800-2000 అవుతుంది. ఒకటేనా ఇది? అంతేనా? ఓకే ఓకే. లోపల ఇంకోటి ఉందో చిన్న ఉందా అనుకున్నా. $20 ఎక్కువ కదా, సెట్లు వస్తాయి మామూలుగా. ఇక్కడ బ్యాక్ ప్యాక్స్ ఉన్నాయి. ఇవి ఒక్కొక్కటి $19, 19, 20 అట్లా ఉన్నాయి. 1700, 2000 అట్లా ఉన్నాయి. కాకపోతే ఇక్కడ చూస్తే హనీకి అయితే నచ్చలేదంటే ఇవి అన్ని ఇట్లా బొమ్మలు ఉన్నాయి ఇట్లాంటివన్నీ. జున్నుకి అయితే నచ్చిందంట, జున్ను తీసుకుంటుంది. హెడ్ ఫోన్స్ కూడా ఉన్నారు. అవునా, ఇక్కడ కూడా ఉన్నాయి. నువ్వు తీసుకో. హనీకి అయితే ఇష్టం లేదంట, జున్ను అయితే తీసుకెళ్తుంది కాలేజ్కి. బాగుందిరా.
ఈ బ్యాగ్ జున్నుగాడు ఒకటి నేను ఒకటి తీసుకున్నాం. మేమిద్దరం స్కూల్కి పోతున్నాం. నేను కూడా కాలేజ్ చేరుతున్నాను, జున్నుగాడు కాలేజ్ కదా. డైరెక్షన్ కోర్స్ ఉంది అక్కడ, దాంట్లో చేస్తాను. ఫిల్మ్ కోర్స్ ఉంది చేస్తాను. ఇక్కడ చేయండి, నేను న్యూయార్క్లో చేస్తాను. సో బ్యాక్ టు స్కూల్. ఇది తీసుకున్నాను, బాగుంది. షూరా మమ్మీ స్కూల్, మమ్మీకి ఈ స్కూల్ సప్లైస్ ఒక్కటి సపరేట్ చేసుకుందాము. వాళ్ళ సపరేట్, మా సపరేట్ బిల్లు. వాళ్ళ దానికి నేను పే చేయను. Wait, I don't know. ఏమి? I don't know what you're trying to get, guys. Tell me what you're trying to get. Small తీసుకో. This one's like a Bel Air, you know. టోటల్ $59 అయింది. 59 అంటే $60 అనుకోవచ్చు. ఇది $60, మీది $10 అయింది. ఓవర్ అదే $20 ఉండింది. నాకు ఇప్పుడే మెసేజ్ వచ్చింది. వాల్మార్ట్లో అయితే పని అయిపోయింది. ఇప్పుడు ఎక్కడికో చూడాలా. బ్యాక్ ప్యాక్ అక్కడ టార్గెట్ పోలా. ఏది స్పోర్ట్స్ అకాడమీ? అవును కదా, అక్కడే బాగుంటుంది స్పోర్ట్స్ అకాడమీ. అవును, లాస్ట్ ఇయర్ అక్కడే తీసుకున్నాం నాన్న. ఇప్పుడు టైం 8:30 అవుతుంది, ఇంకా సన్సెట్ అవుతుంది. దాదాపు 8:45 వరకు సన్సెట్ అవ్వడం లేదు ఈ మధ్య. మొన్న అయితే ఇంకా 9 వరకు కదా వరకు, ఇంక మెల్లగా తగ్గిపోతూ ఉంటుంది. 8:30, 8, 7:30, 7, ఒక్కోసారి 4:30 కూడా అవుతుంది వింటర్లో. అవి బుక్స్ అవన్నీ నలిగిపోతాయేమో, నువ్వు పక్కన పెట్టేసుకో అని. ఓకేనా? హ్యాపీనా? రేపు పోదాము అని చెప్పినాను. వద్దు అని ఇప్పుడే అని చెప్పి పిలుచుకోవచ్చింది ఈ టైంలో. స్కూల్ సప్లైస్ అయితే $60 అయినాయి. అంతకుముందు మొన్న వచ్చినప్పుడు ఒక $20 ఏమో అయినాయి. సో మొత్తం ఒక $80 అంతే. మనము ఈ ఇయర్ అంతా పెట్టేది ఓన్లీ $80. $80 అంటే దాదాపు అంటే ఒక 7,000 రూపీస్ అనుకోవచ్చు. ఇంకా మిగతా అంతా కూడా ఏమైనా కూడా మొత్తం ఫ్రీనే. ఇంకా ఈవెన్ బస్ కూడా ఫ్రీనే. ఇంకా ఎక్కడా కూడా మనకి ఇంకా $1 కూడా మనం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. కాబట్టి డొనేట్ చేయాలనుకుంటే మన వెబ్సైట్లో పోయేసి వాళ్ళ స్కూల్కి డొనేట్ చేయొచ్చు. ఎవరు అడగరు. సో మొత్తానికైతే ఒక $100 అయిపోతుంది. ఇదంతా ఫ్రీనే 12th గ్రేడ్ వరకు, అంటే ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు ఫ్రీనే. మళ్ళీ కాలేజ్కి స్టార్ట్ అయితేనే కాలేజ్ ఫుల్ ఫీజు. ఇప్పుడే ఇండియన్ స్టోర్కి వచ్చినాము. ఇది 10 o'clock వరకు ఉంటుందంట. ఇప్పుడు టైము 8:45 అయింది. ఇంకొకటి అయితే 8:45 9 అవుతుందా, 8:45 అయింది. ఇంకొకటి అయితే 9 o'clockకి క్లోజ్ అనమాట. అందుకోసం దీనికి వస్తుంది 10 కంట. ఇది 10 to 10 అంట. ఏమైందిరా? మామూలుగా అయితే ఇక్కడ ట్యూస్డే అండ్ ఫ్రైడే రోజు కొంచెం ఫ్రెష్ వెజిటేబుల్స్ వస్తాయి. ఈరోజు అయితే లేవు వెజిటేబుల్స్, అయితే అవసరం లేదనుకుంటా. మమ్మీ ఏదో రవ్వ లడ్డు, ఏదో ఇంకొక లడ్డు, బేసన్ లడ్డునా ఏం చేస్తాం అయితే? రవ్వ లడ్డా, బేసన్ లడ్డా? సున్నుండలా? బేసన్ లడ్డుగా? బేసన్ లడ్డు అంటే సున్నుండే కదా? కాదా? సరే ఏదో ఏమి మెనూ అంతే ఎక్కడ చెప్పినా లేవే అబ్బా. ఏమి అయిందా? శనగలు, ఇలాచీ పౌడర్. శనగలు, ఇలాచీ పౌడర్. టీ కోసం ప్రస్తుతానికి అయితే ఇంకా ఇవన్నీ తీసుకున్నాము. ఈ మ్యాంగో, ఇది మెయిన్ పీచున్న టెంకాయ. మామూలు ఈ మధ్య దొరుకుతున్నాయి, మామూలుగా అయితే దొరకవు పీచున్న టెంకాయ. ఇక్కడ రాకీస్ ఉన్నాయి. ఏం రాఖీ? లాస్ట్ టైం చూసు కదా, చిన్నవి బాగుండే. కృష్ణస్వామి, శివస్వామి. ఇవి ఒక్కొక్కటి $3, $4, $5 అట్లా ఉన్నాయి. మెహందీ కావాలంట. ఈ కోన్ ఒక్కొక్కటి $3 అంట.
అంటే దాదాపుగా 250 రూపీస్ కావునా తీసుకో లేకపోతే అయిందా ఇవి 15 తీసుకున్నాము 5 ఆకులు కలిపి $1 అంట ఇవి $3 250 రూపీస్ ఇవన్నీ ఇప్పుడు టైం 9:30 అయింది అబ్బో చూడు హనీ గారు ఈ మధ్య బాగా వర్క్ చేస్తూ ఉంది చిన్నప్పటి నుంచి చేస్తూ ఉంది కానీ నేనే చూపాను అనమాట ఎప్పుడు వీడియోలో ఇప్పుడు టైం 9:30 అయింది ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాము అవి మామిడాకులు అండ్ అవి ఇంకొకటి తమలపాకులు అవి వచ్చేసి 5 కలిపి $1 అంటే 5 లీవ్స్ వచ్చేసి 85 రూపీస్ 5 సో అందుకోసం నేను ఇంట్లో మామిడి చెట్టు నాటుతున్నాను ఆ మామిడి ఆకులు వస్తే ఫుల్ బిజినెస్ చేయొచ్చు ఆకులు నువ్వు కింద పడిన ఆకులు కూడా నువ్వు మళ్ళీ ఎండిపోయిన ఆకులు కూడా ఎత్తిపెట్టు అర్థమైందా ఇప్పుడు టైం 10:30 అవుతా ఉంది మొత్తానికైతే ఈరోజు హనీ గాని స్కూల్ సప్లైస్ అయితే తీసుకున్నాము ఇంకా మండే నుంచి స్కూల్ స్టార్ట్ అయిపోతాయి ఇంకా మాకు కూడా రేపటి నుంచి ఫుల్ బిజీగా ఉన్నాము అవన్నీ ఇంకా చేస్తూ ఉన్నాము అమ్మవారికి అంతా కూడా అట్లనే ఫుడ్ అవన్నీ కూడా రేపటి నుంచి స్టార్ట్ చేయాలి ఫుడ్ రేపు స్టార్ట్ కాదు ఎల్లుండి సో అది విషయము ఇంకా రేపటి నుంచి ఆ వారం అంతా కూడా చూసుకుందాం ప్రస్తుతానికి అయితే మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటా మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ నెక్స్ట్ వీడియోకి వద్దాం వరకు అన్నీ వచ్చినట్లేదా కాకపోతే స్కూల్ బ్యాగ్ దొరకలేదు బ్యాగ్కి మళ్ళీ పోవాలి